ఇటు ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటు ఇజ్రాయెల్లోని హైఫా పోర్టు పైన ఇరాన్ మిసైల్స్తోని దాడి చేసింది. ఇరాన్ మిసైళ్లను ఇటు పూర్తిగా నాశనం చేశామంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రకటించుకొచ్చింది. ట్రంప్ ఇటు ఇరాన్ పైన దాడి చేసిన కాసేపటికే ట్రంప్ ఇటు ఇరాన్ దగ్గర ఎలాంటి వెపన్స్ లేవంటూ ప్రకటించిన కాసేపటికే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలని, లేకపోతే ఆ దేశాన్ని ఒక స్టోన్ ఏజ్కి అంటే రాతి యుగానికి తీసుకెళ్తామంటూ ఇటు ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలు, ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, నేవల్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనం చేసేసామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్న సమయంలో ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పైన మిసైల్స్తోని దాడులు చేస్తుంది, నా దగ్గర ఇంకా మిసైల్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ సైనిక సామర్థ్యాలన్నింటినీ కూడా ధ్వంసం చేశామంటూ ఇటు ట్రంప్ చెప్తున్నాడు. ఆ దేశంలోని కీలక నాయకత్వాన్ని తొలగించామంటూ, అలాగే ట్రంప్ మాటలకు ఇటు ఇజ్రాయెల్పై కౌంటర్ అటాక్ చేసింది.